గారు విమర్శలు చేశారో మరి అవన్నీ కూడా నేను పక్కన పెడుతున్నాను. ఒక తోటి మహిళగా ఆమె మీద నాకు రెస్పెక్ట్ అనేది ఉంది. ఎందుకంటే వ్యక్తిగతంగా చూసుకుంటే ఆమె పొలిటికల్ గా కానీ సినీ ఫీల్డ్ లో కానీ ఈ స్టేజ్కి వచ్చిందంటే కష్టపడి ఉంటుంది. ఈమె కూడా తను కూడా విమర్శలు కానీ ఇటువంటి కమెంట్స్ కానీ ఫేస్ అయ్యి ఈ స్టేజ్కి వచ్చింటుంది. కాబట్టి మరి అటువంటి విమర్శలు ఒక లేడీ మీద వేయడం కూడా తప్పు అని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బహిరంగ సభలో ఎవరైతే పెద్దలు మాట్లాడినారో వాళ్ళందరికీ కూతుర్లు ఉన్నారు. మరి కూతుర్లు మీరు ఇంట్లో పెట్టుకుని అటువంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు మేము కూడా చిన్న వయసులో మా నాన్న చనిపోతే ఈరోజు మేము ప్రచారాలు కానీ ఇంకొకటి కానీ ప్రజా సమస్యల కోసం కూడా మేము కష్టపడుతున్నాము. మా మీద కమెంట్స్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అదేవిధంగా ఈరోజు తల్లి తండ్రి ఫోటో పెట్టుకుని వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారనే మాటలు ఈరోజు వీళ్ళు చెప్పేది మాకే కాదు, ఎవరైతే విమర్శలు చేశారో ఆయన పక్కన కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇన్సల్ట్ చేసినట్టుగానే. ఎందుకంటే ఈ రోజు మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకుని ఈ రోజు మరి ముందుకు వస్తున్నారు. మరి నా తల్లి తండ్రి చనిపోతే వాళ్ళు ఫోటో పెట్టుకుని నేను ముందుకు రావడము ఏ విధంగా తప్పవుతుందని కూడా వాళ్ళు నేను అడుగుతున్నాను. అదేవిధంగా రోజా గారు నా డ్రెస్సింగ్ సెన్స్ మీద కానీ ఇంకొక దాని మీద కానీ చాలా కమెంట్స్ చేయడం కూడా జరిగింది. సినీ ఫీల్డ్ లో ఒక నటిగా తను ఇన్ని సంవత్సరాలు చేసుకుంటూ వచ్చింది. తను డ్రెస్సింగ్ సెన్స్ గురించి మరి ఈ విధంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. మరి ఏదైతే విమర్శలు తను చేసిందో ఒక లేడీగా తను నేను రెస్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే తను కూడా చాలా కష్టాలు పడుకుని ఈ స్టేజ్కి వచ్చింది. కాబట్టి నేను తన మీద విమర్శలు చేసే స్టేజ్కి నేను రాకూడదని కూడా నేను అనుకోవడం జరిగింది. అదేవిధంగా మరి ఏదైతే మహిళలు కూడా ఈ రోజు వచ్చారంటే కేవలం ఆమె మీద కోపంతోనో లేదా ఆమెను ఏదో చేయాలనో కాదు. ఏదైతే చక్రపాణి గారు శిల్పా చక్రపాణి గారు మహిళల మీద విమర్శలు చేశారో ఒక తోటి మహిళగా ఉండి మీరు ఎలా ఆయనకి మీరు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకని చెప్పి ఒక ఆమెను అడగడానికి వెళ్లారే గానీ ఆమెను అటాక్ చేయడానికి ఇంకో విధానికి ఆమె తీసుకోకూడదని కూడా మరి నేను తెలియజేసుకుంటున్నాను. కోపంలో రోజా గారు ఏదైనా అన్నా కూడా నేను అవన్నీ కూడా పక్కన పెట్టి ఆమె మీద నాకు ఎటువంటి కోపం కానీ ఇంకొకటి కానీ లేదు. కాబట్టి మరి ఎందుకంటే ఈ రోజు తను కానీ పోటీ తనకో నాకో కాదు. ఈ రోజు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి చేస్తున్నామో దాంట్లో ఏదైనా లోపం ఉంటే మరి ప్రతిపక్షం వాళ్ళ డ్యూటీ కూడా మాకు ఏదైనా పాయింట్అవుట్ చేయడానికి మరి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. ఇటువంటి వ్యక్తిగత విమర్శలు చేసుకోకపోతే ఒక మహిళలు ఎందుకంటే డిగ్నిటీ అనేది పోతుంది. కాబట్టి తోటి మహిళకు కూడా మరి ఆమె మీద ఎవరు కూడా విమర్శలు కూడా మా సైడ్ నుంచి చేయరు. అదేవిధంగా మా మీద కూడా అటువంటి కమెంట్స్ చేయకపోతే బాగుంటుంది. ఎందుకంటే ఈ రోజు భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఒక సెంటిమెంట్ అనేది ఈ రోజు ప్రజలకి ఇంకా ఉంది. తెలుసో తెలియకో ఏదైనా వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా కమెంట్స్ వస్తే మా పేరెంట్స్ పైన మా తల్లిదండ్రుల పైన ఇక్కడున్న ప్రజలు కూడా ఊరుకోరు. ఎందుకంటే ఆ సెంటిమెంట్ అనేది ఇక్కడ ఉంది. ఎందుకంటే నంద్యాల ప్రజల గురించి ఆలోచిస్తే చివరి వరకు మా నాన్న చనిపోయారని ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈరోజు ఒక సెంటిమెంట్ అనేది క్రియేట్ అవుతున్నప్పుడు ప్రజలలో ఉన్నప్పుడు అటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ప్రజలు కూడా రియాక్ట్ అవుతారు. కాబట్టి దయచేసి వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాను, వ్యక్తిగత విమర్శలు చేయకుండా మా ప్రభుత్వం సైడ్ నుంచి ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం పాయింట్అవుట్ చేయండి, లేకపోతే విమర్శలు చేయకూడదని కూడా ప్రతి ఒక్కరిని కూడా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఏదైతే రోడ్ వైడనింగ్ జరిగిందో ఆ రోడ్ వైడనింగ్ లో ఇల్లు పోయిన వాళ్ళకి షాపులు పోయిన వాళ్ళకి న్యాయం జరగలేదని కూడా మరి చెప్పడం జరిగింది. నేను వాళ్ళందరికీ తెలియజేసుకుంటున్నాను, ఎవరికైతే షాపులు ఇల్లు పోయినాయో వాళ్ళందరికీ కూడా 2.3% ప్రభుత్వం ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఇల్లు కంప్లీట్ గా పోయిన వాళ్ళకి ఇల్లు కూడా కట్టిస్తున్నాము, షాపులు పోయిన వాళ్ళకి మరి మున్సిపల్ షాప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికి కూడా అన్యాయం జరగలేదని కూడా వాళ్ళకి తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా హౌసింగ్ లో కూడా ఎక్కడ ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా అన్ని శ్రద్ధగా మేము ఒక్కొక్కటి చూసుకొని చేస్తున్నాము. అదేవిధంగా ఈ మున్సిపల్ ఆఫీస్ వెనకల ఒక 3 మోడల్ హౌసెస్ కూడా ఆల్రెడీ కట్టడం జరిగింది. వీళ్ళకి ఎటువంటి క్వాలిటీ హౌసెస్ ఇస్తున్నాం, ఎటువంటి క్వాలిటీ కలిగిన ఇల్లు కట్టిస్తున్నాం ప్రభుత్వం అనేది కూడా స్పష్టంగా వాళ్ళకి తెలియజేసి మేము ఇల్లు కట్టిస్తున్నాము. ఈరోజు తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ మీరు 2 లక్షలు కట్టాలా 3 లక్షలు కట్టాలా ఇంటికి అని చెప్పి ప్రజల్ని తప్పుదావ పట్టిస్తున్నారు. కేవలం 500 రూపాయలు కడితే మీకు
పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తామని చెప్పి మా నాన్నగారు ఒక మంచి ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా ఈ రోజు శిల్పా మోహన్ రెడ్డి గారు, శిల్పా చక్రపాణి గారు వీళ్ళు ఫ్రీగా కట్టిస్తామన్నారు, 500 రూపాయలు వసూలు చేసుకుంటారని చెప్పి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదని కూడా వాళ్ళకి తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు ఎవరైనా సరే నంద్యాల అభివృద్ధి కావాలని కూడా కోరుకుంటున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా అభివృద్ధికి ఓటు వేస్తారని కూడా మేము అనుకుంటున్నాము. అదేవిధంగా మరి ఇంకొక మాట కూడా అన్నారు, శోభా నాగిరెడ్డి గారికి ఆమె మీద మాకు మర్యాద ఉందని చెప్పి అంటున్నారు. ఈ రోజు శోభా నాగిరెడ్డి గారు వాళ్ళ పార్టీలో ఉండి చనిపోయారు కాబట్టి వాళ్ళు ఆమెకు మర్యాద ఇస్తున్నారు. అదే మా అమ్మ పార్టీ మారింటే మా అమ్మ మీద కూడా విమర్శలు చేసేవాళ్ళు. ఎందుకంటే భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఏ విధంగా మా అమ్మ నాన్న కష్టపడి జైలు చుట్టూ తిరిగి ధర్నాలలో కూర్చొని, అవసరం లేకపోయినా కూడా ధర్నాలలో కూర్చొని మా అమ్మ మాకు ఆ టైంలో దూరమైన సంగతి కూడా మరొకసారి వాళ్ళు గుర్తు చేస్తున్నాను. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద నేను వ్యక్తిగతంగా ఎక్కడ కూడా ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకంటే ఈ రోజు ఎవరైనా సరే వ్యక్తిగత విమర్శలు చేసుకోకూడదని కూడా 30 సంవత్సరాల నుంచి నా తల్లిదండ్రులు ఏ విధంగా రాజకీయాలు చేశారో కూడా నాకు తెలుసు. ఏ ఒక్క రోజు కూడా వ్యక్తిగతంగా ఎవరిని కూడా విమర్శించలేదు, ఒక మాట కూడా అనలేదు. కేవలం పొలిటికల్ పాలసీస్ ఏదైతే డిఫర్ అవుతారో దాని గురించే మాట్లాడే గానీ ఎవరిని కూడా కించపరిచేలాగా మా అమ్మ నాన్న ఎప్పుడూ మాట్లాడలేదు. మరి వాళ్ళ కూతురుగా కొడుకుగా పుట్టిన మేము కూడా ఎక్కడ కూడా ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించకుండా మేము రాజకీయాలు చేస్తామని కూడా తెలియజే 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఒక నాయకుడి మీద, ముఖ్యమంత్రి గారి మీద ఆయన చేసిన దూషణలు, వాడిన పదాలు అత్యంత అభ్యంతరకరం. ఇట్లాంటి వాళ్ళని ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటిస్తే తప్ప వీటికి శాశ్వతంగా మనం ఫుల్ స్టాప్ పెట్టలేము. అనేక రకాల ఆరోపణలు చేయొచ్చు, విమర్శలు చేయొచ్చు, లేదా ఏదైనా లోపాలుంటే ఎత్తి చూపొచ్చు. ఇవన్నీ కూడా సహజంగా జరిగేటివి. కానీ ఎప్పుడు కూడా మితిమీరి ప్రజాస్వామ్యం అంగీకరించని భాష మాట్లాడితే అట్లాంటి వాళ్ళకి ప్రజాక్షేత్రంలో శిక్ష పడుతుంది. దానికి తోడు చట్టపరంగా కూడా వాళ్ళు శిక్షార్హులవుతారు. విజయవాడ సమీపంలో అప్పటి కలెక్టర్ బాబు గారి మీద తీవ్రమైన పదజాలం ఉపయోగించారు. ఇట్లా అంటే 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి ఎక్కడో ఒక చోట పరివర్తన రావాల, మానసిక పరిపక్వత లేదు, పరివర్తన లేదు, ఉన్మాదిగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దీని మీద ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. తప్పకుండా చట్టపరంగా జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో అతను వాడిన భాషకి విచిత్రమైన వక్ర భాషలు చెప్తా ఉన్నారు రోజా గారు కానీ, లేకపోతే ఇట్లాంటి వీళ్ళందరూ కూడా సమర్థన మళ్ళీ. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు, ఇట్లాంటి ఎమ్మెల్యేలు కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమా అనేది ప్రజలు ఆలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా నంద్యాల ప్రజలకే అవకాశం మొదటిసారిగా వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుర్మార్గులకు బుద్ధి చెప్పడానికి, అవినీతి పరులకు రాజకీయ సమాధి